నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు కూడా చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. మిద్దె తోట మీకు అందరికీ తెలిసిందే. ఈ మొక్క చూడండి, ఇది చెరుకు చిన్న వాటర్ క్యాన్లో పెట్టినండి. ఇంకొకటి చెప్పాలి, నేను మొన్ననే మీకు చెప్పినాను షేడ్ నెట్ వేసిన ఎండకు మొక్కలు ఇదవుతున్నాయి అని చెప్పి. గాలిదుమారం వచ్చి ఆ నెట్ మొత్తం చినిగి కొట్టుకొని పోయిందండి. ఇంకా మిగతాదంతా తీసేసిన. ఇక్కడ చూడండి, ఎండ ఎక్కువ ఉండి మొక్కలు ఆకులన్నీ మాడిపోతున్నాయండి. ఇదిగో చూడండి, ఆల్ స్పైస్ పాపం ఈ మొక్క అయితే మొత్తం ఎండిపోయినట్టే అయిందండి. అసలు ఘోరంగా అయిపోయినాయి ఆకులు. ఇదిగో అందుకే కొంచెం షేడ్ లో పెట్టేటి అన్ని ఒకవైపు షిఫ్ట్ చేసి షేడ్ నెట్ వేసాను. మనకు అనుకోకుండా అది గాలిదుమారంకి అంతా చినిగిపోయింది. మొక్కలన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి. ఇప్పుడు చూడాలి దీన్ని ఎలా కాపాడాలి అనేది. కొంచెం వెదర్ కూడా కూల్ అవుతుంది. వర్షం పడితే సంతోషమే అండి. ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉంది, చేసుకుందాం. తోటకూర ఉంది, అదేవిధంగా పొనగంటి కూర కట్ చేసుకుందాం. ముందు చాలా ఉందండి. ఇక్కడ చూడండి ఎంత ఉందో. కట్ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుందండి ఇది. ఏదైతే లేతగా ఉన్నప్పుడు చేసుకుంటే టమాటా వేసి సూపర్ గా ఉంటుందండి. అంటే పప్పులో కాకుండా డైరెక్ట్ టమాటా వేసి చేస్తే కూడా సూపర్ గా ఉంటుంది. కొంచెం ఈసారి ముదిరిపోయింది. మొన్ననే కట్ చేద్దాం అనుకున్నాను, అసలు టైం దొరకట్లేదు. ఇది వేరే కుండీలకి స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలి. ఇది చూడండి, మిల్లీ బగ్స్ ఎట్లా వచ్చినాయి. కొంచెం ఇది ముళ్ళన్నీ ఇలా అంటే ఊడిపోయినాయండి. ఇక్కడి వరకు మనకు ముళ్ళు గుచ్చుతాయి అని చెప్పి డ్రాగన్ ఫ్రూట్ ది ముళ్ళన్నీ ఇలా అని విరిచేసిన అండి, కొంచెం ఇబ్బంది లేకుండా ఉండేలాగా. ఇక్కడ చూడండి, గంగవాయిల కూర ఎంత బాగా వచ్చిందో. చక్కగా పప్పులోకి సరిపోతుంది. భలే ఉంటుందండి ఇది పప్పులోకి. కొంచెం మొగ్గ వచ్చింది, మొగ్గలు తీసేసి వండుకోవాలి. మొగ్గలు వేస్తే మాత్రం మోషన్స్ అవుతాయండి. ఈ మొగ్గ పూతది అన్ని తీసేసి ఆకులు కాడలు కూడా వేసుకోవచ్చు. ఆకులన్నీ తెంపి వేసుకోవాలి. ఇవి కట్ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటది. కాకపోతే ఏంటంటే ఇట్లా కొన్ని రోజులు ఎక్కువ అయింది అనుకోండి, మొగ్గలు వచ్చేస్తాయి. చిన్న ఆకుకే మొగ్గలు వస్తాయండి. ఇక్కడ కూడా ఉంది. ఇందులో వైట్ రెడ్ కూడా ఉంటదండి. ఇది కొంచెం కాడ రెడ్ ఉంది, వైట్ అది కూడా ఉంటది. రెండు బాగానే ఉంటాయి. కొంచెం రెడ్ది ఒళ్ళు నొప్పులు వస్తాయి అంటారు, కానీ ఏం కాదండి, బాగానే ఉంటది. మార్నింగ్ నీళ్లు పట్టే టైంలో చూసినా అండి, ఇంకెక్కడ ఉందని గుర్తు చేసుకుంటున్నాను.
ఇంకా పాలకూర ఉందండి. ఇక్కడ గోరుచిక్కుడు కూడా పూత వచ్చింది చక్కగా. ఇక్కడ చూడండి, ఇంకొక 10-15 days అయితే మనకు గోరుచిక్కుళ్ళు వస్తాయి. అది వంకేసి చూడకుంటాయండి. ఈ బచ్చలు కూడా కట్ చేసుకుందామండి. ఇది తీగ రాదు, ఇట్లానే ఉంటుంది. మట్టు బచ్చలి, దుంప బచ్చలి, చెట్టు బచ్చలి, ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు దీన్ని. ఇందులో ఇంకా సీడ్స్ కూడా వేసాను నేను, బచ్చలి సీడ్స్. అవి మొలకెత్తలే కానీ బెండ పెట్టినా అండి. మొన్న బెండ పెడితే చూడండి మొలకెత్తినాయి విత్తనాలు. ఇది పప్పులో వేయచ్చు, పచ్చడి వేసుకోవచ్చు, టమాటా వేసి వండితే కూడా బాగుంటుంది. కానీ పప్పులోకి అయితే చాలా బాగుంటుందండి. నేను ఎక్కువ పప్పులో వేస్తాను. ఇక్కడ చూడండి, తోటకూర మొన్ననే కట్ చేసినాము, మళ్ళీ వచ్చింది. నేను బెండ విత్తనాలు ఇందులో కూడా వేసాను చూడండి. మనం మొన్న శామదుంపల హార్వెస్ట్ చేసి కొన్ని పెట్టుకున్నాం కదండి. ఇగో ఈ 3 మొక్కలు అయితే నాటుకున్నాయి. ఆ చిన్న చిన్న ఇందులో ఉండిపోయినాయి అన్ని. ఇగో ఈ కొత్త మొలకలు వస్తున్నాయండి. ఇది ఇక్కడ కూడా వస్తుంది. మంచి ఎండల్లో కూడా మనకి ఆకుకూరలు అయితే వస్తున్నాయి. ఈరోజు కొన్ని బెండకాయలు వచ్చినాయి, కొన్ని దొండకాయలు వచ్చినాయండి. దొండకాయ పప్పు చేశాను, బెండకాయ పులుసు పెట్టాను. ఈ రోజుకి అలా తోట కూరగాయలతో ఈ లంచ్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఈవినింగ్ ఎక్కినాం మేము పైకి. ఈవినింగ్ కట్ చేస్తున్నా అండి. మనకు చక్కగా ఆకుకూరలు అయితే 365 days వస్తాయి. తోటకూర కూడా 2 రకాలు ఉంది. కొంచెం ఒకటి కాడ రెడ్ గా, ఒకటేమో వైట్ గా, 2 రకాలు ఉందండి. 2 బాగానే ఉన్నాయి టేస్ట్. అసలు ఇవి ఒకసారి తోటలకు వచ్చినాయంటే అవే విత్తనాలు పడి అదే మొలిసి అదే పెద్దగా అవుతాయండి. మనం ఇంకా తీసేయాల్సి ఉంటది తప్ప అంటే మొలవకుండా విత్తనాలు పడకుండా మాత్రం ఉండదు. ఇది కొంచెం వైట్ తోటకూర అండి. ఆకుకూరలు అయితే నేను అసలు బయట కొనట్లేదు. ఇంత ఎండల్లో కూడా పుష్కలంగా ఆకుకూరలు వస్తున్నాయండి. మీరే చూసారు కదా, మనకు పునగంటి కూర వచ్చింది, ఇప్పుడు బచ్చలాకు వచ్చింది, తోటకూర కట్ చేస్తున్నాము. అదే విధంగా పాలకూర కూడా ఉందండి. పాలకూర కూడా కట్ చేసుకోవాలి. కొంచెం వర్షాలు పడి వేరే కూరగాయలు స్టార్ట్ అయినాక ఈ పెద్ద మొక్కలు తీసేస్తా తోటకూరవి. అప్పుడు వర్షాలకి కొత్త మొక్కలు చాలా వచ్చేస్తాయండి. మనకు ఇందులో పడ్డ సీడ్స్ ఉంటాయి కదా, అవి చక్కగా వచ్చేస్తాయి మొలకెత్తి. ఇక్కడ చూడండి, ఇది స్ట్రాబెర్రీ, చక్కగా ఉంది స్ట్రాబెర్రీ కూడా. ఇందులో పాలకూర ఉంది, కట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా తోటకూర అది ఎంత పెద్ద మొక్క ఉందో చూడండి. ఇలాంటి ఒక 4 మొక్కలు ఉంటే చాలు, మనకి ఇంటికి సరిపోను చక్కగా ఆకుకూర వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఉందండి పాలకూర. కొద్దామంటే బ్రేకులు పడుతున్నాయి. ఇక్కడే సొర విత్తనాలు పెట్టానండి. ఇక్కడ చూడండి, తీగలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే వర్షం పడ్డ వెంటనే మనకు కూరగాయలు కావాలి కాబట్టి ఇప్పుడు కొంచెం నాటుకున్నాను. కొంచెం కష్టంగా ఎదుగుతాయండి, ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఎదగడం జర టైం తీసుకుంటాయి. కాకపోతే వర్షం పడ్డ వెంటనే చక్కగా ఖాతా స్టార్ట్ అవుతుందండి. అందుకే ఇప్పుడు వేస్తున్నాను విత్తనాలు. ఇక్కడ కూడా ఉంది తోటకూర. ఇది కొంచెం ముడతొచ్చిందండి, ఇది వదిలేద్దాం.
ఇక్కడ ఒకటి ఉందండి, మీరు ఇటువైపు రండి. పాలకూర కట్ చేస్తాను. ఇవి కట్ చేస్తూ ఉంటే మళ్ళీ వస్తుంది. ఇట్లా కట్ చేసిన తర్వాత కంపోస్ట్ వేస్తా అండి. వీలైన వరకు మట్టి కొంచెము గుల్ల చేస్తాను. ఇదైతే కొంచెం మనకు సీజన్ అంటే ఎండాకాలం స్టార్ట్ కాకముందే నేను 2-3 తొట్టిళ్ళల్లో వేసుకున్నానండి. అందుకే ఇప్పుడు మంచి ఎండల్లో ఆకు పుష్కలంగా వస్తుంది. చూడండి, ఇది ఇంకొక చిన్న 50 రూపీస్ టబ్బు. చూసారు కదా ఎంత గ్రీన్ గా ఎంత సూపర్ గా ఉందో ఆకు, చాలా ఫ్రెష్ గా. ఏం కూరగాయలు లేకుంటే పైకి వస్తే ఏదో ఒకటైతే దొరుకుతుందండి. సమ్మర్ లోనే ఇంత బాగా వస్తున్నాయి అంటే వేరే సీజన్లో ఇక అసలు మార్కెట్కి వెళ్ళాను నేనైతే. వేరే సీజన్లలో ఏమన్నా అది కుకింగ్ ఛానల్ ఉంది కదండి, దానికి ఏమన్నా రెసిపీస్కి అవసరం ఉంటాయి తప్ప మన దగ్గర మాక్సిమం కూరగాయలు మనకు సరిపోను మిద్దె తోటలో వస్తాయండి. ఇక్కడ కూడా పాలకూర ఉందండి. ఇది కూడా పాలకూరనే, ఒక్కటే మొక్క ఉంది ఇందులో. ఇక్కడ చూడండి ఎలా వచ్చిందో. గంగవేల్ కూర కూడా ఉంది. ఒక కట్ట అవుతుందండి ఒకటే మొక్కకి ఆకు. ఇది గోంగూర కట్ చేసుకుందామండి. కొంచెం ఇది మిల్లీ బగ్స్ వస్తున్నాయి, ఆకులు మాత్రం తెంపుకుంటా అండి. ఆకులు మాత్రమే తెంపేసుకుంటే సరిపోతుంది. ఇంకా చాలానే తోటకూర వెళ్తుందండి. ఇది ఈరోజు చిన్న హార్వెస్ట్. ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అక్కడ చూడండి మనకి స్వీట్ లైమ్ ఎంత కలర్ఫుల్ అయిందో నేను అసలు గమనించట్లేదండి. కొన్నేమో ఎండకి వాడిపోయినట్టుగా అయినాయి, కొన్నేమో ఇక చూడండి ఎంత కలర్ఫుల్ ఉంది. మంచిగా పండినాయండి, కలర్ వచ్చేసి. ఇక్కడ తెల్లగల్జేరు ఉందండి, పునర్నవ సూపర్ గా వచ్చింది గ్రీన్ గా. అది కూడా కట్ చేసుకుందాం. ఇది ఏ ఆకుకూరలోనైనా వేసుకోవచ్చండి. ఇదిగో చూడండి ఎంత బాగుందో ఫ్రెష్ గా. అసలు ఇది ఆకు కనబడితే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. ఎర్రగల్జేరు తినకండి. అందరు అంటున్నారు ఏదైనా ఏం కాదు అంతా ఒకటే అంటున్నారు, కానీ ఇలా కాడ తెల్లగా ఉన్నది మాత్రమే తినండి. ఈ సైడ్ కి వైట్ గా ఉంటది, ఎర్రగల్జేరుకి రెడ్ రెడ్ ఉంటదండి. ఆ డిఫరెన్స్ చూసుకొని మనము ఇది వండుకోవాలి. పప్పులో వేసుకుంటే సూపర్ ఉంటదండి. ఎక్కడ నిన్న అని చూస్తున్నాను ఎర్రగల్జేరు, నాకైతే కనబడలేదండి. నేను ఎప్పుడైనా మీకు కనిపిస్తే చూపిస్తాను. సైడ్ కి ఈ ఆకు పైన సైడ్ కి రెడ్ రెడ్ ఉంటది. ఇదివరకు ఒక వీడియోలో చూపించానండి ఎర్రగల్జేరుకి తెల్లగల్జేరుకి తేడా. ఇది మాత్రం తెల్లగల్జేరు, ఈ చుట్టూ ఎరుపు వస్తుంది,
ఆకు చుట్టూ రౌండ్ గా ఎరుపెరుపు ఉంటది, అది మాత్రం తినకండి. ఇలా వైట్గా ఉన్నదే తినండి. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇది. అస్సలు పోనీయకండి ఈ విత్తనం మీ తోటలో ఉంటే. ఓకే అండి, ఈ చిన్న వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా తోటకూర ఉంది, నేను అదంతా హార్వెస్ట్ చేసుకుంటాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, గార్డెనింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి తప్పకుండా నా వీడియోస్ షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే బాగున్నాయి అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందని. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.